ఎలా అనిపించిందండి సినిమా అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎక్కడ బోర్ అనేది లేదు. మటన్ సూప్ మళ్ళీ ఒకసారి గుర్తొచ్చినట్లు అనిపించింది. మటన్ సూప్ మీరు యా, చాలా ఇష్టంగా తింటాను. సినిమా చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చాలా అదే హ్యాపీగా ఫీల్ అయ్యి ఐ మీన్ మా బావ అవుతారు. తన యాక్టింగ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యింది. చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను తనను చూసి. చాలా ఎంజాయ్ చేశాను మూవీ అంతా. అంటే మామూలుగా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్కరు ఎలా చేశారు? సునీత గారు కానీ లేకపోతే జమిని సురేష్ గారు కానీ యా, అందరూ అయితే బాగా చేశారు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ బట్ చూసినంతసేపు ఫీల్ గుడ్గా అనిపించింది బాగా. క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? నాకు పోలీస్ క్యారెక్టర్ బాగా నచ్చిందండి బాగా. అవునా? సినిమాకి బేబీ హైలైట్ ఏమో అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. హరహర సాంగ్ అయితే గూస్ బంప్ వచ్చినట్టు అనిపించింది క్లైమాక్స్లో. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బయటకు వచ్చని ఇతను బాగా గుర్తుపట్టి హాయ్ చెప్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఒక చిన్న బాబాయ్ని కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి చూసాడంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట. అందులో చేసిన మెయిన్ ఒక క్యారెక్టర్ని చూసి బయటకు వచ్చేసి ఆ క్యారెక్టర్ గుర్తుపట్టి పోయి హాయ్ చెప్తున్నాడు అనమాట. అది చాలా ఒక చిన్న పిల్లాడు కూడా అంత ఇంపాక్ట్ చూపించిందంటే చాలా గ్రేట్ అనిపించింది. అది నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. యాక్టింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. మెయిన్ శ్రీరామ్ క్యారెక్టర్ చాలా బాగుంది. దట్స్ ఇట్. మ్యూజిక్ హర హర అనే సాంగ్ చాలా బాగుంది. హైలైట్ అనమాట మ్యూజిక్. ఓకే, అది 4.5. ఐటమ్ సాంగ్ బాగుంది అండి. ఫీల్ గుడ్ అనమాట. థ్యాంక్ యూ. బాగుందండి. సెకండ్ హాఫ్ మాత్రం ఊహించలేదు. ట్విస్ట్లు బాగున్నాయి. కొత్త ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కానీ దేనికి కానీ అసలు ఇచ్చిపడేశారు. సినిమా బాగుంది. బాగుందండి. బాగా అసలు హీరో గారు కూడా సూపర్గా చేశారు. ఆయన మేము ఇంతకుముందు కూడా సినిమా చూసాము. దాంతో కంపేర్ చేసుకుంటే అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. కొంచెం లాస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అదిరిపోయింది. చేస్తుందండి. అవునండి, అవును అవుతుంది. ఈసారి ఇది ఖచ్చితంగా కొడుతుందని మేము కూడా నమ్ముతున్నాం. బాగుంది సినిమా. రేటింగ్ 4 అండి. బాగుంది. పర్లేదు, చాలా బాగుందండి. ట్విస్ట్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ అసలు ఊహించలేరు ఎవరు కూడా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో హీరో గారు బాగా యాక్ట్ చేశారు. అసలు హీరోయిన్ వేరియేషన్స్ కానీ ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఫైట్స్, సాంగ్స్, ఫస్ట్ హాఫ్లో ఒక మంచి సాంగ్ ఉంటుంది పెళ్ళైన తర్వాత. చాలా ఐటమ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సో టోటల్గా ఫిల్మ్ అనేది ప్రజెంట్ జనరేషన్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో లవ్ ఇట్లా చూసుకొని దాని మీద ఉన్న రిలేషన్స్ పోగొట్టుకొని ఫ్యామిలీస్కి దూరం అయ్యి కొత్త వాళ్ళని నమ్మి ఈ యొక్క మొత్తం లైఫ్ను స్మాష్ చేసుకుంటున్నారు. దాన్ని డైరెక్టర్ గారు చాలా పకడ్బందీగా ప్లానింగ్గా సినిమా తీశారు. చాలా బాగుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఉంది. సో బెస్ట్ ఫిలిము. ఆల్ ది బెస్ట్. ట్విస్ట్ చాలా చాలా బాగుంది. అసలు ఊహించలేదన్నమాట. ఎందుకంటే ఒక హీరోయిన్ ఇన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తుందని అనుకోలేదు. దానికి కరెక్ట్గా క్లైమాక్స్లో బాగా బుద్ధి చెప్పారు హీరోయిన్కి. సో ఎవరు కూడా అలా ఉండకూడదు, చాలా జాగ్రత్త పడాలనేది ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం తీశారు. ఇంకా కొద్దిగా ప్రమోషన్ చేసింటే ఇంకా చాలా అందరికీ రీచ్ అయ్యేదని అనుకుంటున్నాము. ఎక్సలెంట్ ఫిలిము. తప్పకుండా హీరో గారికి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి, సిబ్బంది మొత్తం అందరికి కూడా ఇది ఒక మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు కూడా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మటన్ సూప్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ హీరో గారు కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కొత్త హీరో అని కాకుండా పాత హీరోలాగా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత అయితే విజృంభించేశారు అందరూ కూడా. చాలా ఎక్సలెంట్ ఉందండి. మంచి మూవీ. ఎక్స్ప్రెస్లీ నాకైతే బాగా సస్పెన్స్ అనేది బాగా నచ్చిందండి. సెకండ్ హాఫ్లో నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ అనేది చాలా
ఆ ట్రాక్ని చాలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎక్స్ట్రాడినరీ మూవీ ఉంది, చాలా బాగుంది. ట్విస్ట్ ఇచ్చారు కదా మధ్యలో, ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లైక్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యండి వాస్తవంగా. అది మీరు కూడా చూసి థ్రిల్ అయితే అది ఇంకా మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పడం కంటే కూడా ఎవరైనా కూడా నైస్ మూవీ అండి. వెరీ మటన్ సూప్ అంటే మటన్ సూప్ లాగానే ఉంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా మటన్ సూప్ని ఎలా లైక్ చేస్తారో ఈ మూవీని కూడా అలా లైక్ చేయాలి. మంచి మూవీ, కొత్త మూవీ, అందరూ చూసి ఈ మూవీని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హీరో గారికి కంగ్రాచులేషన్స్. హీరో గారు చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశారు హీరోయిన్ గారు. మిగతా క్యారెక్టర్స్ కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని వాళ్ళ పేర్లు నాకు తెలియదు. జెమినీ సురేష్ గారు కానీ ఇంకా వాళ్ళు కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మొత్తానికి మటన్ సూప్ హీరో గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకొని సస్పెన్సివ్ థ్రిల్లర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు సినిమా చాలా బాగా వచ్చింది. నేను నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు చూడలేదు, డైరెక్ట్ థియేటర్లోనే చూశాను. మా డైరెక్టర్ గారు కూడా అసలు నాకు చెప్పింది ఒకటే, మీరు ఒకసారి సినిమా థియేటర్లో చూసినాక నాతో చెప్పండి అన్నారు. అందులో ట్విస్టులు అనేది చాలా చాలా నటించినా కూడా నాకు అంత తెలియలేదు, అంటే ఏం ఇది నేనే చేసినా అని అంత హ్యాపీ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంతమంది నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, బయట అందరూ కూడా ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేశారు. ఇంటర్వెల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఇంతకుముందు తీసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుందని ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక మంచి సినిమా చేయడము, అందులోనూ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ స్టోరీని తీసుకొని ఒక రియలిస్టిక్ స్టోరీని రియల్గా చేయడం అంటే చాలా కష్టం. అలాంటిది చాలా బాగా చేసినాం, చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి చంద్ర గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరికి. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. నా తోటి ఆర్టిస్టులు అందరూ కూడా అవునవును, ఇంతకుముందు ఫస్ట్ సినిమా రెడ్డి గారి ఇంటర్ రౌడీజము తనే చేసింది, ఫస్ట్ మళ్ళీ ఈ సినిమా కూడా తను చేసింది. చాలా బాగుందండి. ట్విస్ట్ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. మాట్లాడు చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరు యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అట్ ద సేమ్ టైము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఇది బాగలేదని చెప్పలేదు. 100% ప్రతి ఒక్కరు కూడా బాగుందన్నారు. కాబట్టి ఈ సినిమా హిట్ అయింది, 100% హిట్ చేయాలి. మిగతా ఆడియన్స్ కూడా ఒకసారి థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి మటన్ సూప్ సినిమా చూస్తే ఇంటికి వెళ్ళి మటన్ సూప్ ఖచ్చితంగా చేసుకొని తాగుతారు. అండ్ సస్పెన్స్ థ్రిల్ అనేది చాలా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది అని క్యూరియాసిటీ ఉంది. ప్రతి ఒక్కరూ ఒకసారి మా మటన్ సూప్ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. నిజంగా మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్న సినిమా కదా, చిన్న నిర్మాత తీసుంటారు, ఏదో నార్మల్గా ఉంటుందని చెప్పి అనుకున్నాం. కానీ చూసిన తర్వాత సినిమా ఎక్కడని మనకు బోర్ అని అనిపించలేదు. హీరో గారు చాలా బాగా చేశాడు. దాంట్లో చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా మనం మటన్ తింటే ఎట్లా ఉంటుంది, ఒక మటన్ అంతకన్నా బాగుంది సినిమా మొత్తం మీద. చాలా మంచి లొకేషన్ కానీ, కెమెరా తీయటం కానీ, క్లిక్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారండి. దాంట్లో కొత్త క్యారెక్టర్ అయినా కానీ వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి చేశారు. కానీ ఎక్కడ బోర్ అని అనిపించలేదు. తక్కువ బడ్జెట్లో తీశారు, చాలా బాగుంది. ప్రేక్షకులు అందరూ చూడాల్సిన సినిమా, ఇప్పుడున్న సమయంలో అందరూ చూడాల్సిన సినిమా ఇది. మటన్ మీద ముందు నుంచి అభిమానం ఉన్నదండి. మటన్ మీద అభిమానం లేనట్టు కూడా ఈ సినిమా చూడగానే ఒక్కసారి మటన్ తిందామని చెప్పేసి ఒక ఇది అనిపిస్తుంది, టెంప్ట్ అయిపోతామండి. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. కానీ పెద్ద సినిమాలో మనం ఏదో 100 కోట్లు పెట్టి తీసిన సినిమా టైప్లో ఎట్లుందో ఆ టైప్లో అయిపోయింది. హీరో కూడా చాలా క్యారెక్టర్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా తీశారు. ఏదండి అబ్బా డిఫరెంట్గా ఉందండి. పబ్లిక్ బాగా ఇది చేశారు. కానీ చూడాల్సిన సినిమా అండి, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అండి సినిమా, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. బాగుందండి. చాలా సినిమా అయితే చాలా బాగుంది. మంచి ట్విస్టింగ్ ఉంది, ఎక్కడ సస్పెన్స్ ఎక్కువ ఉంది. మన హీరో రమణారెడ్డి కానీ, లేకపోతే హీరోయిన్ వర్ష కానీ, యాక్టింగ్ కానీ, అందరి క్యారెక్టర్లు అన్నీ బాగుంటాయి. టైం పాస్ అయితే ఈజీగా అయిపోద్ది. ఎక్కడ మనకి బోరింగ్ అనేది అనిపించకుండా సినిమా అనేది స్మూత్గా నడిచింది. ఎక్సలెంట్ మూవీ, బాగుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, బాగుంది. చిన్న బడ్జెట్లో, లో బడ్జెట్లో మంచి మూవీ తీశారు. చూడాల్సిన సినిమా. అందరు ఆడియన్స్కి కంపల్సరీ రీచ్ అయితే అవుద్ది, నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హీరోయిన్ కూడా బాగుంది, బాగా చేసింది యాక్టింగ్.
ఎక్సలెంట్. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? అందరూ బాగున్నాయండి, ఒకటే అనేది లేదు. మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు బాగున్నాయి, హీరో బ్రదర్ క్యారెక్టర్లు బాగున్నాయి. అందరు కొత్త మనం చూడటం ఫస్ట్ టైం, కానీ సినిమాలోకి వెళ్ళినాక అసలు మనం ఎక్కడ అసలు అందరూ వీళ్ళు కొత్త వాళ్ళే వచ్చేసి ఇలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఎవరో పాతాలు అనుకునే సిచ్యువేషన్లో కూడా ఈజ్ బెస్ట్గా ఉన్నారు. ఎలా అనిపించిందండి మటన్ సూప్ సినిమా? చాలా బాగుందండి, నచ్చింది. నచ్చింది. అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ కావచ్చు, నేను ఈ క్యారెక్టర్లు జస్ట్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్లు ఎప్పుడు స్క్రీన్ మీద చూడేదానికి వచ్చాను యాక్చువల్గా, కానీ వీళ్ళు ప్రొఫెషనల్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు. డైరెక్టర్ గారు ఎలా చేశారు? చాలా బాగుంది, చాలా బాగుంది. టెస్టులు కానీ కొత్తగా ఏమైనా అనిపించిందా? కొత్తగా అంటే ఏం కాదు, ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ఈ మటలు తినడం దాని సీక్వెల్గా వచ్చినట్టు అనిపించింది నాకు, అనిపించింది ఇప్పుడు రీసెంట్. ఇప్పుడు తెలంగాణలో మనకి మటలు ఇవి వస్తున్నాయి కదా, దానికి సీక్వెల్గా వచ్చినట్టు అనిపించింది. రిలీజ్ అవుతారు, అందరూ చూస్తారు, హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఐటమ్ సాంగ్ చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. 5 ఇవ్వచ్చు మేడం, హ్యాపీ ఇవ్వచ్చు. ఇది చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా బాగుంది, ప్లస్ యాక్షన్ పరంగా బాగుంది. కొత్త నటులు చాలా ప్రొఫెషనల్గా చేశారు, ఎంకరేజ్ చేయొచ్చు, 100% చేయొచ్చు. చాలా బాగుందండి సినిమా. ప్రజెంట్ కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు సిచ్యువేషన్ సిటీలో, అలాంటి ఒక కొత్త స్టోరీ తీసుకున్నారు డైరెక్టర్ గారు. యాక్టింగ్ హీరో గారు బాగా చేశారు. ట్రమెండస్ లవ్ స్టోరీ. కొంతమంది అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది సీక్వెన్స్గా బాగా చూపించారు. జెమినీ సురేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కంబ్యాక్ ఇచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బీజిఎమ్స్ బాగున్నాయి, హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది, అందరూ చూడవచ్చు. హీరోయిన్ ఓకే, ఆమెకు స్టోరీ ట్విస్ట్ అనమాట. ప్రజెంట్ కొంతమంది అమ్మాయిలు ఎలా తయారయ్యారు అనేది మంచి మెసేజ్గా ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఫ్యామిలీ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు భర్తను చంపిన మహిళ, భర్తను చంపిన స్త్రీ అని అంటున్నారు కదా, సో దాని తగ్గట్టు సీక్వెల్గా తీశారు. చాలా బాగుంది సినిమా, అందరూ చూడవచ్చు. థ్యాంక్ యూ. కొత్త కథతో చంద్ర గారు చాలా చక్కగా తీశారు. ఫిలిం ఎంటర్టైన్ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. చాలా 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 చక్కగా ఉంది ఫిలిం. ఇది ఫిలిం ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడవచ్చు. ఈ కాలానికి అనుకున్నట్లు ఎలా నడుస్తుందో దానికి తగ్గట్లు తీశారు సినిమా. మ్యూజిక్ చాలా ఎక్సలెన్స్ ఉందండి, చాలా చక్కగా ఉందండి. నేను 4 ఇస్తానండి. చంద్ర గారు చాలా థ్యాంక్ యూ అండి. మటన్ సూప్ సినిమా మటన్ సూప్ సినిమాలు ఏంది, వస్తాయి పోతాయి, ఇట్లాంటి గాలికి వస్తాయి గాలికి పోతాయి, ఏదో సింపుల్గా తీసుకున్నాం. కానీ మటన్ సూప్ చూసిన తర్వాత తెలిసింది అసలు సినిమా మటన్ సూప్ ఎందుకైంది, ఇది సినిమా ఎట్లయింది, ఏంది పరిస్థితి. ఇప్పుడున్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేసి చంపేయడం కరెక్ట్గా ట్రెండ్కు తగ్గ సినిమా. సినిమా చాలా వరకు విలన్ ఎవరో తెలియదు. మనం ప్రతి సినిమాని ముందు ఈయన విలను, ఈయన ఇది హీరో అని ఊహించుకుంటూ వస్తాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు విలన్ అనే విషయం అసలు మనకు తెలియదు ఏమాత్రం. లాస్ట్లో తెలుస్తుంది. క్లైమాక్స్ కూడా 2 రకాలుగా ఉంది. ఫస్ట్ క్లైమాక్స్ అయిపోయింది అనుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ సినిమా నడుస్తుంది. అది మధ్యలో అసలు మనం సినిమా చూస్తా ఊహించని సంఘటనలు కొన్ని ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడవచ్చు, ముఖ్యంగా అమ్మాయిలు చూడాల్సిన సినిమా. అమ్మాయిలు ఇప్పుడు సమాజం ఎట్లుంది, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లున్నాయి, ఇప్పుడు సాంప్రదాయాలు ఎట్లున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, అమ్మాయిలు మనస్తత్వం ఏ విధంగా ఉన్నది, ఈ సినిమా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏందో జరుగుతుంది అనుకుంటా ఉంటాము. ప్రతి పాత్ర ప్రతి స్టోరీకి అనుగుణంగా లిమిట్లో ప్రతి ఒక్కరిని వాడుకున్నారు. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. చాలా అద్భుతమైన సినిమా తీసినారు. ఐటమ్ సాంగ్ సూపర్గా ఉంది. అసలు ఆ పాట ఆ సమయంలో ఏంద్ర ఈ పాట పెట్టినారు అనుకుంటే, తర్వాత మనిషి ఆ మూడ్లో ఉండిన దాన్ని రిపీట్ చేశారు కొద్దిగా ఫ్రీ అనడానికి. టెన్షన్లో ఉంటారు జనాలు, ఏంది అని. అప్పుడు ఆ సాంగ్ వల్ల కొద్దిగా రిలీఫ్ అయ్యి మనుషులు ఫ్రీ అయ్యి మళ్ళీ మూవ్ అవుతారు. అసలు ఆ సీన్ కానీ అసలు చూడడానికి అసలు ఏంది ఇది ఇంత బాగా వచ్చింది. అదే మటన్ సూపు అది ఇదని చెప్పేవాళ్ళు, ఇదేంది సినిమాలే అనుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చిందండి. అందరూ చూడండి,
చాలా హ్యాపీగా ఉంది. యూత్కి మంచి మెసేజ్ ఇచ్చిందనమాట. అస్సలు ఈ సంఘటనలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ఫేస్ చేసి ఉంటారు. సినిమాలో మాత్రం అందరూ తప్పకుండా చూడండి. మేము కూడా ఫస్ట్ షోకి వచ్చినాము, చాలా హ్యాపీగా ఉంది. మేము అస్సలు ఆ 2 hours మమ్మల్ని మేము మర్చిపోయినాం, మాకు గుర్తులేదు. అసలు జెమినీ సురేష్ గారు కానీ ఆ గోవింద్ గారు అయితే అంత ఈజిళ్ళు, ఆయన డైలాగులు, ఆయన నిమ్మకులు అయిపోయినారు. అసలు రమణ కానీ అందరూ కానీ భలే చేసినారండి.